విజయ్ దేవరకొండ ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొన్నేళ్లుగా విజయ్ కెరియర్ గ్రాఫ్ ను గమనిస్తే విడుదలైన సినిమాల కంటే అనౌన్స్ అయి మధ్యలో ఆగిపోయిన సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరో కెరియర్ లో ఫ్లాపులు రావడం సహజం. కానీ సినిమాలు మొదలై షూటింగ్ షురూ అయ్యాక ఆగిపోవడం అనేది ప్రమాదకరమైన సంకేతం. ఇది కేవలం విజయ్ సమయాన్ని వృధా చేయడమే కాకుండా ఇండస్ట్రీలో ఆయన జడ్జిమెంట్ పై అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది. అసలు ఎందుకు ఇన్ని భారీ ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి అనే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో మెదులుతోంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేదంటే ఎవరైనా కావాలనే విజయ్ కెరియర్ పై కుట్ర చేస్తున్నారా అనేది అనుమానాలు రేకెత్తిస్తోంది. ముందుగా హీరో సినిమా విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఇది భారీ స్థాయిలో మొదలైంది. బైక్ రేసింగ్ నేపథ్యంలో డ్యూయల్ లాంగ్వేజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా బడ్జెట్ సాధ్యాసాధ్యాలు అవుట్పుట్ విషయంలో వచ్చిన తేడాల వల్ల ఒక స్కెడ్యూల్ తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో అనౌన్స్ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయింది. దీనికి కూడా భారీగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఒక స్కెడ్యూల్ కూడా పూర్తయింది. కానీ లైగర్ డిజాస్టర్ ఫలితం ఈ సినిమా కొంప ముంచింది. లైగర్ ఇచ్చిన నష్టాల దెబ్బకి పూరి విజయ్ కాంబినేషన్ పై నమ్మకం సడలిపోవడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇలా రెండు భారీ సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోవడం విజయ్ కెరియర్ కు పెద్ద దెబ్బే. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా అనౌన్స్ చేసినప్పుడు రౌడీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ దిక్కు దివాణా లేని పరిస్థితిలోనే ఉంది. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో పూర్తిగా మునిగిపోయారు. ఈ గ్యాప్ లో విజయ్ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దానిపై క్లారిటీ లేదు. కేవలం కాంబినేషన్ సెట్ చేసుకోవాలి అనే ఆతృత తప్ప బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ల డేట్స్ దొరికినప్పుడు పక్కా ప్లానింగ్ లేకపోతే ఇలాగే ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అనుకున్న సినిమా కింగ్డమ్ 2 బడ్జెట్ కారణాల వల్ల వర్కౌట్ కాలేదని, అందుకే పక్కన పెట్టామని చెప్పడం గమనార్హం. అంటే విజయ్ మార్కెట్ స్టామినాకి దర్శకులు అడుగుతున్న బడ్జెట్ కి పొంతన కుదరడం లేదు. పాన్ ఇండియా మోజులో కథను మించి బడ్జెట్ పెంచేయడం, తీరా బిజినెస్ లెక్కలు వేసుకున్నాక వెనక్కు తగ్గడం పరిపాటిగా మారింది. స్క్రిప్ట్ దశలోనే బడ్జెట్ కంట్రోల్ లేకపోవడం వల్లే ఇలా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని అర్థమవుతోంది. తప్పు విజయ్ ఎంచుకుంటున్న కథల్లో ఉందా, లేక దర్శకులను గుడ్డిగా నమ్మడంలో ఉందా అంటే రెండూ కారణాలే అనిపిస్తోంది. తన ఇమేజ్ ని పెంచుకోవడానికి భారీ బడ్జెట్ పాన్ ఇండియా కథనే ఎంచుకుంటున్నాడు తప్ప అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది ముందే అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటికైనా విజయ్ దేవరకొండ కేవలం అనౌన్స్మెంట్ల మీద కాకుండా పక్కా స్క్రిప్ట్, పర్ఫెక్ట్ బడ్జెట్ ప్లానింగ్ ఉన్న సినిమాలపై దృష్టి పెట్టాలి. లేదంటే కెరియర్లో అత్యంత విలువైన ప్రైమ్ టైం ఇలా ఆగిపోయిన సినిమాల చర్చల్లోనే గడిచిపోయే ప్రమాదం లేకపోలేదు.